కళ్యాణ్ గారు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టినా, లేకపోతే ఒక సభ నిర్వహించిన ముందుగా ఈ చెంచల్గూడ పార్టీలో నుంచి వచ్చేది బందర్ నాని ఉర్ఫ్ వెంకటరామయ్య అంతే. ఇప్పుడు ఈయన ఎట్లాగో 24లో పోటీ చేయట్లేదు. పోనీ నేను పోటీ చేయట్లేదు మా అబ్బాయిని అంటాడు. ఎందుకంటే నాకు ఒక డౌట్ వస్తుంది. ఒక టిక్ టాక్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చేసుకొని పిల్లోడిని తీసుకొచ్చి రాజకీయాలని, పాలిటిక్స్ అని తిప్పుతున్నారు. అది ఎంతవరకు మంచిదో కాదో నాకు తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒక హీరో అవ్వాలని కోరిక. దాన్ని పక్కన పెట్టి మనం ఈ రాజకీయాలు రుద్ది దాన్ని నాశనం చేయడానికంటే ఇంకొకరికి స్థానం ఉంటే, మనం రిటైర్ అయిపోతే ఇంకొకరు మన కార్యకర్త సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని రాజరికంలాగా నేనే ఉంటాను, నా కొడుకే ఉంటాడు, నా మనవడే ఉంటాడు, మిగతా వాళ్ళందరూ కూలీలాగా బానిసల్లాగా పనిచేయాలి. ఇది ఇప్పటిదాకా నడిచింది. నాకు తెలిసి ఇప్పుడు నడవకపోవచ్చు. చాలామంది అసంతృప్తిగా ఉన్నారు మచిలీపట్నంలో. ఈ చెంచల్గూడ నాయకులు కావచ్చు, పేటీఎం కార్యకర్తలు కావచ్చు, ఎన్నాళ్ళని మనిషిని మనం మోస్తాము అని చెప్పి. రెండవది, పోనీ నేను చేసిన మంచి నా పిల్లోడికి వస్తుంది అని అనుకుంటే, మంచిది చూస్తే ఏం చేశారు అంటే, ఒక్కసారి ఒక చిన్నపాటి వర్షం పడినా కానీ అక్కడ కోనేరు సెంటర్ నిండిపోద్ది. కొన్ని 5 సంవత్సరాల నుంచి ఏం చేశాడు అంటే, ఆ కోనేరు సెంటర్ చుట్టూ ఫ్లెక్సీలు కట్టించుకున్నారు తప్పితే ఒక్క డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయలేకపోయారు. పోనీ రోడ్లన్నా ఏమన్నా వేసారు అంటే, అటు చుట్టుపక్కల ఉన్నాయి నేషనల్ హైవే, అక్కడ టోల్ కట్టి మచిలీపట్నంకి వస్తాం. రోడ్లు పరిస్థితి చూస్తే ఎట్లా అంటే, ఒక గుంతకి ఇంకో గుంతకి ఆయనకున్న పొలాల్లో గ్యాప్ ఉంది చూడండి, అంతే గ్యాప్ ఉంటుంది. మీరు ఎక్కడన్నా చూస్తే కనుక, మీరు ఆయన పొంటికి ఎంతెంత గ్యాప్ ఉంటుందో ఆ రోడ్లకి గుంతకు కూడా అంతే గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఇంత మంచి చేసిన మనిషిని, లేకపోతే అభివృద్ధి అంటే పోర్టు అంటాడు. ఏమనంటే పోర్టు నిర్వహించి, అరే పోర్టు ఎప్పటి నుంచి 2004 నుంచి 2024 వరకు 20 సంవత్సరాలు అయిపోయింది. ఒక తరం గతించిపోయింది. ఇంకా నేను మళ్ళీ నమ్మము అని మచిలీపట్నం ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అది నేను మీకు ఈ వీడియో ద్వారా వ్యక్తం చేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఆయనకు ఓటేసి కూడా ప్రయోజనం లేదు, ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్న నాయకులే సంతృప్తిగా లేరు ఎందుకంటే మొత్తం నేనే మింగాలకి మంగళం లాగా అని కూర్చున్నాడు. ఈ 5 సంవత్సరాలు చేసిన పని ఏం లేదు. తిరిగింది ఏంటంటే ఊరికే ఆ భజన చేసుకుంటూ తిరగడం తప్పితే, అలా పార్టీ అధినాయకుడికి, చెంచల్గూడ నాయకుడికి తప్పితే ఇంకేం లేదని కన్ఫామ్ అయిపోయారు. సో మీ ఓటమికి అంటే పాపం మీరు ఎటా పోటీ చేయట్లేదు కదా, ఆ రీల్ స్టార్ మీ అబ్బాయిని నించోబెట్టి ఆయన రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నందుకు మీకు తండ్రిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఎవరినైనా పిల్లలు ఎదగాలని చూస్తారు, కానీ ఇట్లా మీ తండ్రి పక్క నుండి చెడగొట్టడం ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఓడిపోయే వాళ్ళని పక్కన ఎందుకు నుంచోవడం, అభివృద్ధి చేయను కాడికి ఎందుకు ఆయనకు ఓటేయడం అనేది బందరు ప్రజలు మళ్ళీ ఒకసారి మీరు నిర్ణయించుకోండి. ఈయన వచ్చినా కానీ మళ్ళీ ఏం చేయడు. ఎందుకంటే ప్రభుత్వం అనేది మారిపోతుంది. ఈయనకు ఓటేజ్ కూడా వేస్ట్ అని ఒకసారి ఆలోచించుకోండి. జై హింద్.